ఓకే సార్. నెక్స్ట్ టాపిక్ అండి, మహా ఎఫెక్ట్ గురుకులాల్లో నో పాలిటిక్స్. ఏదైతే మనం ప్రసారం చేసిన ఈ గురుకులాలకు సంబంధించి ఈ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కొంతమంది విద్యార్థి సంఘం నేతలు చేసిన అంశాన్ని మన తెరపైకి తీసుకురావడంతో జీవో ఇష్యూ చేశారండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. రాజుగారు, విశాఖలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం అని చెప్పి వెళ్ళి అక్కడ చేసినటువంటి దాడి నేపథ్యంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అక్కడ పిల్లల మీద దాడి చేయబోయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని పగలగొట్టడం, అక్కడ ఉన్న టేబుల్ ఎక్కి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని బెదిరించడం, అక్కడ ఉన్నటువంటి 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి టేబుల్ని ఎత్తి కింద వేయటం, అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో మహా న్యూస్ ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేసింది. ఆ డ్రైవ్ చేసినటువంటి నేపథ్యంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పందించడం, భవిష్యత్తులో ఎవరూ కూడా గురుకుల పాఠశాలలోకి పేరెంట్స్ అట్లాగే స్టాఫ్ తప్ప ఇంకా మిగిలినటువంటి ఎవరూ కూడా అనుమతి ఇవ్వద్దు. అలా గనక లోపలికి వెళితే మాత్రం వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి ఒక జీవోను కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే మొన్న పోయి దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బట్ కేసు నమోదు చేసి ఆ పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు పిలిచారు, ఎవరు పిలిస్తే వెళ్ళారు, ఎవరు పిలుపు మీదకి వెళ్ళారు అనేటువంటి విచారణ కూడా జరుగుతుంది. అయితే అందులో ఎవరైతే గురుకులంలో ఉన్నటువంటి స్టాఫ్ చెప్పినట్లుగా ఎవరైతే అక్కడ వాళ్ళని బెదిరించి దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంటే మహా ఎఫెక్ట్ అంటే మహా న్యూస్ ఎఫెక్ట్ ఎంత సీరియస్గా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో ఎవరూ కూడా అంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి అట్లా పగలగొడతారా? పగలగొడితే ఊరుకుంటారా రాజుగారు? ప్రైవేట్ హాస్టల్లోకి వెళ్ళి పగలగొడతారా? పగలగొడితే ఊరుకుంటారా? ఇట్లా గవర్నమెంట్ హాస్టల్స్లోకి వెళ్ళటం ఇట్లా పగలగొట్టడం అనేటువంటిది అయితే మంచి సాంప్రదాయం కాదు. ఏదైనా ఉంటే అడగొచ్చు, మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ దౌర్జన్యకరమైనటువంటి చర్యలు మాత్రం మంచిది కాదనేటువంటిది అభిప్రాయం రాజుగారు. థ్యాంక్ యూ అండి.